30 రోజుల కన్నా ఎక్కువ రోజులు జైల్లో ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి పదవికి కానీ ముఖ్యమంత్రి పదవికి తర్వాత రాష్ట్ర మంత్రిగా కూడా విధులను నిర్వర్తించలేరు కనుక దీనిపైన మరొకసారి రాజ్యాంగ సవరణ చేయడానికి ఒక బిల్లు ప్రతిపాదిస్తున్నానని చెప్పి మరి అమిత్ షా చెప్తున్నారు. ఈ అంశంలో కూడా రాహుల్ గాంధీ ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము, ఖచ్చితంగా దీంట్లో బీజేపీ ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మరొకసారి రాహుల్ గాంధీ చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు 30 రోజులు జైల్లో ఉన్న తర్వాత తప్పు చేసి 30 రోజులు జైలు ఉంటే కోర్టులు కూడా ఏం తప్పు చేయకపోతే బెయిల్ ఇస్తాయి కదా. బెయిల్ ఇవ్వడం బెయిల్ ఇవ్వకపోవడం అనేటువంటిది రాజకీయాల పార్లమెంటుకో అసెంబ్లీకో సంబంధించిన అంశం కాదు. అది కోర్టుకు సంబంధించింది. ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి కోర్టులు ఆలోచిస్తే బెయిల్ ఇవ్వన్నా లేదా అని. ఇలాంటి అంశం వచ్చినప్పుడు అంత తీవ్రతమైనటువంటి నేరం జరిగితే ఆ నేరానికి కోర్టు బెయిల్ ఇవ్వకపోతే అప్పుడు 30 రోజుల తర్వాత మన గతంలో మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాం. కేజ్రీవాల్ గారు అన్ని నెలలు జైలు ఉండి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలే. సరైనటువంటిది కాదు కదా, పరిపాలన స్తంభిస్తుంది కదా ఇక్కడ. కాబట్టి ఇలాంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో దాన్ని స్వాగతించవలసినటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం మంచిది అని మేము భావిస్తా ఉన్నాం. ఇంకేమన్నా చిన్న అటులో లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించుకొని ఈ నిర్ణయం అయితే ముందుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, ఇంకొక అంశం రామకృష్ణారెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొత్తానికైతే 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు. గతంలో మరి ప్రధానమంత్రుల రికార్డును సమం చేశారు. మరొకసారి కూడా మరి 4వ సారి ప్రధాని కావాలనే అంశంలో మరి బీజేపీ కూడా అధికారం చేపడతామనే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అమెరికా రష్యా ఈ 2 దేశాల మధ్య ఒక ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నట్టు స్పష్టమవుతోంది. మనపై అధిక సుంకాలు విధించడానికి ట్రంప్ ఆలోచన చేస్తున్నాడు. అదే క్రమంలో రష్యాతో మనం స్నేహాస్తం అందించడానికి మనం ముందుకెళ్తున్నాం. సో ఇటు అమెరికాను రష్యాను రెండింటినీ సమన్వయం చేసుకునే పరిస్థితి లేదు. సో ఆయన సుంకాలు విధిస్తున్న క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కొన్ని ఎగుమతుల మీద దీని ఎఫెక్ట్ పడబోతోంది. సో మనం రష్యాతోని పోవడం బెటర్ అనుకుంటున్నామా? రష్యా కూడా వెల్కమ్ చెప్తోంది, మీకు అమెరికా ఎగుమతులు చేసుకోలేకపోతే మేము తీసుకుంటాము, మీకు క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి ఏదైనా కూడా మనం పరస్పర సహకారం చేసుకుంటామనే క్రమంలో మరి పాకిస్తాన్ ఇష్యూలో ట్రంప్ తీసుకున్న దాంట్లో ఆయన కొంత భారత్కు అగెనిస్ట్గా చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే రష్యాతో భారత్ కలిస్తే కొంత మరి ఆయన ఆధిపత్యానికి ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నాడా? దీంట్లో ట్రంప్ చేస్తున్న ఈ కార్యక్రమాలను ఎట్లా చూస్తాం? ఎందుకంటే మొన్న మనకు పాకిస్తాన్కు మనకు ఏదైతే తీవ్రవాద పహల్గామ్ ఘటన కావచ్చు, సో నేనే మధ్యలోండి ఆ యుద్ధాన్ని ఆపానని చెప్పుకోవడం కావచ్చు, ఆ యుద్ధం ఆపిందని చెప్పుకొని ఆయన మరి నోబెల్ శాంతి బహుమతికి కూడా నేను అర్హున్నని ప్రచారం చేసుకోవడం కావచ్చు, వీటన్నింటినీ ఎట్లా చూస్తామండి? ట్రంప్ అధికారంకు రావడానికి మన వాళ్ళు అమెరికాలో మన వాళ్ళు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఈ ట్రంప్ వల్ల కొంత మన భారతదేశానికి ఉన్న నిర్ణయాలు సరిగి ఉంటుంది, మన భారతదేశానికి లాభం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ట్రంప్కు మనోళ్ళు మద్దతు చేయడం జరిగింది. కాకపోతే ఆయనకి ఏమున్నదంటే జో బైడెన్కి మద్దతు చేసినాడు మోడీ అనేటువంటి ఒక ఆలోచన ఉన్నాడు. ఆయన వచ్చిన కాంచెల్లి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. రష్యా విషయంలో, రష్యా భారత్ విషయంలో ఇప్పుడు నుంచి కాదు, భారత్ రష్యా విషయంలో మొదటి నుంచి కూడా రష్యా మనకు మిత్ర దేశము, ఆత్మీయ మిత్ర దేశం, వట్టి మిత్ర దేశం కూడా కాదు. వాళ్ళు కష్టాలలో ఉన్నా ఏదున్నా భారతదేశంకు ఎప్పుడు కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. మనం వాళ్ళ పరస్పర సహకారాలతో రష్యా భారత్ గత అనేక సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఏదో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కాదు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పటి నుంచి అంతకన్నా ముందు నుంచి కూడా రష్యా భారత్ అనేటువంటి ఒక మైత్రి దేశాలుగా కొనసాగుతూ ఉన్నాయి. అమెరికా విషయానికి వస్తే అమెరికా దేశం అనేటువంటిది ఒక బిజినెస్, ఒక వ్యాపార దేశం. వాళ్ళకు ఎవరితోనే లాభం జరిగితే వాళ్ళను సంకలేసుకుంటారు, వాళ్ళని బట్టి ఆడిచ్చి ప్రపంచాన్ని మా కంట్రోల్ ఉంచాలి, డాలర్తోనే ప్రపంచం నడవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నది. ఎక్కడైతే రష్యా, మేము, భారత్ ఇంకా కొన్ని దేశాలు కలిసి ఉంటే మన డాలర్ పోయి మన ఎవల రూపీ వాళ్ళ దాంట్లో చెలమని అవుతుంది, మా డాలర్ పెత్తనం ఎక్కడ పోతుంది అనేటువంటి దాంట్లో అమెరికా ఇప్పుడు ఆడుతున్న నాటకం. అమెరికాను నమ్మవలసినటువంటి దేశం కాదు ఎప్పుడైనా. అమెరికా ఒక బిజినెస్ కంట్రీ.
కాబట్టి అమెరికా ఏదో చేస్తుంది, సుంకాలు వేస్తే మనం కూడా వేస్తాం సుంకాలు. ఉమ్, లేకపోతే వాళ్ళకు పంపించం, ఎక్స్పోర్ట్ చేయం. మనకు ఇంకా ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి మనం ఎక్స్పోర్ట్ చేస్తే తీసుకునేటువంటి. ఉమ్, రష్యా తీసుకుంటది, ఇంకో దేశం తీసుకుంటది. ఉమ్, చైనాతో కూడా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. మొన్న ఉమ్, వాళ్ళ విదేశాంగ మంత్రి, మన విదేశాంగ మంత్రి కలుసుకున్నారు. ఉమ్, కలుసుకొని అనేక డిస్కషన్ చేసినారు. ఉమ్, మనకు ప్రపంచంలో ఏ ఉత్పత్తి అయినా మన దగ్గరికి రావాల్సిందే. ఉమ్, 140 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉన్నటువంటి ప్రపంచంలో అతిపెద్ద దేశం ఉమ్. చైనా ఓకే. తర్వాత. కాబట్టి ఎవరి ఉత్పత్తులైనా ప్రజలు వాడాల్సిందే. ప్రజలు ఉన్నటువంటి దేశం భారతదేశం. ఉమ్. అంటే రామకృష్ణారెడ్డి గారు మనం ఉత్పత్తులు లేకపోతే ఏ పదే వానికి నష్టం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు మనం రష్యాతోని ముందుకెళ్ళాలా, అమెరికాతో ముందుకెళ్ళాలా? ఈ రెండు అగ్రదేశాల మధ్య కోర్స్ మనం ఆ, ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన పెద్ద దేశం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆర్థిక పరంగా ఇంకా కేవలం మనం ఇప్పుడు 5వ స్థానంలోనో 4వ స్థానం మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఈ క్రమంలో మనం ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. మరి దాంట్లో అమెరికా పాకిస్తాన్తోని కొంత కలిసిపోయినట్టు తెలుస్తోంది. ఇక చైనా కూడా మనకు పొరుగున ఉన్న దేశము. సో ఇవన్నీ బీజేపీ ప్రభుత్వానికి మరి కొంత ఇబ్బందులు కలుగజేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది కదా. దీంట్లో ఏదైతే మొన్న పహల్గామ్ ఘటనలో ఉగ్రవాదులను మొత్తానికి మేము వేరేసామని చెప్పి మొత్తం అందరినీ వేరేసామని బీజేపీ చెప్తున్నప్పటికీ కూడా, సో అక్కడ మీరు సీజ్ ఫైర్కు మీరే నిర్ణయం తీసుకున్నారు. ఆ టైంలో ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కూడా మనం కైవసం చేసుకునే వాళ్ళు, మీరు ఆ విషయంలో వెనక్కి తగ్గారని చెప్పి కూడా ప్రచారం జరుగుతుందని చెప్పి జరుగుతున్న ప్రచారాన్ని ఎట్లా చూడొచ్చండి? ఇప్పుడు పహల్గామ్ విషయంలో కూడా సింధూర్, ఆపరేషన్ సింధూర్తోని పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను కొట్టేసినటువంటి విషయం స్పష్టం. అది సత్య, అది నిజం. దానికి ఈ యుద్ధం అనేటువంటిది పాకిస్తాన్ మన దగ్గరికి వచ్చి ఈ యుద్ధం చేయలేము, నీతోని ఆపుకుందాం, యుద్ధం అర్థం అని చెప్పి రాజీకి వచ్చింది పాకిస్తాన్. దాన్ని మధ్యలో పెత్తనం చేసి నేనే యుద్ధం ఆపించిందని ట్రంప్ క్లెయిమ్ చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిండు. తర్వాత నేను కాదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. ఈ విషయాలన్నిట్లో కూడా పాకిస్తాన్ ట్రంప్ యొక్క వ్యవహారం ఎట్లుందంటే ఒక సంపన్న దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నట్టుగా లేరు. ఆ దేశాలు ఉన్నటువంటి న్యాయస్థానాలు కూడా ఆయన యొక్క వ్యవహార తీరును వ్యతిరేకించినాయి. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా ఆయన యొక్క వ్యవహారాలను వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నాడు. మొన్న మునిగులు తీసుకుపోయి అమెరికా నుంచి వెళ్ళి మన స్టేట్మెంట్ ఇప్పించాడు భారతదేశం మీద. ఇవన్నీ కూడా చూసినట్టుంటే ఏమైతుందంటే భారతదేశాన్ని ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేయాలి, భారతదేశాన్ని ఎదుగుతున్నటువంటి భారతదేశాన్ని అనగదొక్కాలి. ఈ భారతదేశం ప్రపంచం ఎదిగి ప్రపంచంలో ఒక 5వ స్థానం నుంచి 2వ స్థానానికి 3వ స్థానానికి వస్తే ఆర్థిక విధానాలు మరి తట్టుకోలేము. కాబట్టి భారతదేశాన్ని ఏ విధంగానైనా కంట్రోల్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ట్రంప్ అనేకమైనటువంటి నిర్ణయాలు అటు వివరిస్తా ఉన్నాడు. ఒక బ్లాక్ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నాడు. చైనాతో కలవడం కానీ, పాకిస్తాన్ తోని కలవడం కానీ, ఇంకో రకమైనటువంటి కలవడం కానీ, మన 50% సుంకాలు వేయడం కానీ, చైనాకు భయపడడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నాడు? చైనా భారతదేశం ఈక్వల్ స్థాయిలో వ్యతిరేకమైతే తట్టుకోలేము అనేటువంటి ఆలోచనతో మళ్ళీ చైనా మీద సుంకాలు తగ్గించినాడు. ఏడానికి భయపడుతున్నాడు, మన మీద సుంకాలు పెట్టినాడు. అంటే ఏది చేసినా భారతదేశం లొంగే పరిస్థితుల్లో లేదు అమెరికాకు. కష్టం స్పష్టంగా చెప్పినట్టు మోదీ గారు, ఎన్ని కష్టాలైనా మేము ఫేస్ చేస్తాం, చూస్తాం. మా వ్యవహారంలో కూడా మేము మార్పు లేదు. ఏదైనా మేము ముందుకు పోతాం తప్ప అమెరికా విధించేటువంటి షరతులు కానీ, అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీర్పు కానీ మేము తలొకే సమస్య లేదని చెప్పి మన భారత ప్రధాని మోడీ గారు స్పష్టంగా చెప్పినారు. ఇదే సత్యమైతుంది. అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ముఖ్యంగా తెలంగాణ నుంచి చాలామంది మరి అమెరికాలో ఉద్యోగం చేయడానికి వెళ్ళారు. ఇదే క్రమంలో మరి కొంతమంది అక్రమంగా అమెరికాలో ఉన్నారని చెప్పి ఆయన ప్రెసిడెంట్ కాగానే వాళ్ళందరినీ బలవంతంగా పంపించడం కావచ్చు. ఇప్పుడు మరొకసారి కూడా భారత్ మీద పగ సాధించినట్టుగా ఈ ఏదైతే సుంకాలు విధించడం కావచ్చు, పాకిస్తాన్కు మనకున్న శత్రుత్వంలో దాంట్లో ఆయన పాకిస్తాన్తో కలిసిపోయినట్టు కావచ్చు. సో ఇవన్నీ కార్యక్రమాలు ట్రంప్ చేస్తున్న క్రమంలో ట్రంప్ను మనం సమర్థంగా ఎదుర్కోగలుగుతాం. ప్రపంచంలో అగ్రదేశము పెద్దన్నగా పిలువబడుతున్న ట్రంప్తోని మనం కొట్లాడే పరిస్థితి ఉందా? అంత బలం మనకు ఉందంటారా?
ఎందుకు బలం ఎందుకు లేదు, బరోబరి కొట్లాడతాం. కొట్లాడకుంటే ఎందుకు ఊరుకుంటాం? ఉమ్, మన మన అస్తిత్వానికి ముప్పు వచ్చినప్పుడు, మన అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడ్డప్పుడు అమెరికా కాదు ఏ దేశంతోనైనా కొట్లాడటం. అంత శక్తి మన సైన్యానికి ఉన్నది, మనకున్నది, ఉమ్, మన ప్రజలకు ఉన్నది. ఉమ్, అమెరికా మనతో పెట్టుకుంటే అమెరికాలో మన తెలుగు వాళ్ళు చేసినటువంటి, మన భారతీయులు చేసినటువంటి అక్కడ పని, ఆ అమెరికా అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి కృషి ఉమ్, ఎనలేనటువంటిది. ఉమ్, నిజంగా ఆ దేశంలో ఎవరికి అక్కడ టెక్నాలజీగా ప్రాబ్లం కానీ, లేకపోతే సైన్స్ పరంగా ఆ, తెలివి కానీ లేదు. మనోళ్ళే అక్కడ అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ఆ దేశ సంపదకు అనేక రకాలుగా దోహదపడతా ఉన్నారు. ఉమ్, మరి మనది కాదనుకున్నప్పుడు ఆ దేశం అనేక, అమెరికానే కష్టాల పాలవుతుంది, మనకేం వచ్చే నష్టం ఏం లేదు. ఉమ్. మన ఓకే సార్. వాళ్ళ మన వాళ్ళ వల్లనే, మన ఇండియన్స్ వల్లనే అక్కడ ఆ దేశం బాగా నడుస్తా ఉన్నది. అనేక రంగాల్లో, అనేక టెక్నాలజీ రంగాల్లో ముందుకు పోతా ఉన్నది. సో అంటే ఇప్పుడు ఆయన కనుక ఇప్పుడు భారత్పై ఒక పరోక్ష యుద్ధం చేస్తున్నట్టయితే స్పష్టంగా అనిపిస్తోంది. ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించిన చాలామంది ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కనుక పంపిస్తే భారతదేశానికి కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంలో మరి ట్రంప్ కనుక రష్యాతో కలిసిన, చైనాతో ఉన్నా కూడా అతను మనల్ని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. సో పాకిస్తాన్కు మనకు ఎప్పటి నుంచో దాయాది దేశం కనుక ఏదో సరిహద్దు వివాదాలు ఉంటాయి. సో మనం పాకిస్తాన్తో కొట్లాడతాం. ఆ ఇష్యూలో అది రెండు దేశాలకు సంబంధించిన అంశం. మరి అమెరికా ఇందులో కలగ చేసుకోవడం కావచ్చు, మొన్న జరిగిన కాల్పున విషయంలో నేనే మధ్యవర్తిత్వం వహించిన, భారత్ను సీజ్ ఫైర్ చేయమని అని చెప్పి తీసుకున్న దాంట్లో బీజేపీ మొత్తానికి పహల్గామ్ ఇష్యూలో చేసిన దాడిని అతను ఓవర్టేక్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు భారతీయులు కనుక అమెరికాలో పనులకి తప్పించి భారతీయులను వాపసు పంపించే శక్తి అమెరికాకు లేదు. అంత దుస్సాహసమైన నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితిలో అమెరికా లేదు. అమెరికాలో మన లెక్క ఒక ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వమే చేయాలి అనేటువంటిది ఉండేది. అలాంటి పరిస్థితులు వచ్చినాడు ట్రంప్ మీద అక్కడ అవిశ్వాసం పెట్టి తీసేస్తారు. కానీ భారతీయులందరినీ నిలగొట్టుకొని అమెరికా మేము స్టాండ్ అయ్యగలుగుతాం అనేటువంటివి దాంట్లో లేరు. ఏదైనా ఉంటే ఇలాంటి విషయాలు చేసడం, సుంకాలు పెంచడం, ఇలాంటివి చేస్తుంది. కానీ మన శక్తిని, మన భారతీయుల శక్తిని కాదని వాళ్ళకు ఇప్పటికప్పుడు అక్కడ అమెరికనో లేకపోతే పాకిస్తానో ఏం చేస్తారండి? పాకిస్తానానికి సర్వత్తురా. పాకిస్తాన్ వాడు ఏమైనా తీవ్రవాదాన్ని తయారు చేస్తాడు తప్ప తీవ్రవాదం మీద బతుకుతున్నాడు. ఆ దేశం ఈ దేశం దగ్గర నుంచి వెళ్ళి డబ్బు తీసుకొని బతుకుతున్నాడు తప్ప కష్టపడి మన పిల్లల లెక్క కష్టపడో, లేకపోతే భారతీయుల లెక్క అనేక తెలివితేటలు పెంచుకోనో, లేకపోతే బాగా చదువుకోనో నిపుణులైనటువంటి సంఘటన పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉన్నదా? ఇదంతా జరిగేటువంటిది కాదు. అమెరికన్స్ కూడా అంత కష్టపడి పనిచేసి చేసేటోళ్ళు కూడా కాదు. కానీ మన దేశానికి మన భారతీయులను వాపసు పంపించి ఆ నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోను. రెండోది, పాకిస్తాన్ ఎగదోస్తే మనం చెప్పినాం, ఎప్పుడు కూడా మన దేశ అస్తిత్వానికి, మన దేశ యొక్క సార్వభౌమాధికారానికి ప్రమాదం వాటిల్తే ఇవ్వంతో కూడా మనం సహించే పరిస్థితి లేవు. ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ యుద్ధానికి సిద్ధం ఉన్నాం. దెబ్బకు దెబ్బ కాదు, దెబ్బలు తీసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. మన దగ్గర కూడా అన్ని రకాలైనటువంటి టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. సైనిక పరంగా అనేకమైనటువంటి అస్త్రాలను కూడా మనం తయారు చేస్తా ఉన్నాం. ఇక్కడ బ్రహ్మోస్ లాంటి వాటిని అవన్నీ మనం మొన్న చూసినాం. మన సైన్యం శక్తి ఎంత, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ శక్తి ఎంత, ఇవన్నీ కూడా మనం చూసుకున్నాం. కాబట్టి ఎవరికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. మన మోడీ గారు కూడా ప్రపంచంలో అనేక రకాలుగా దౌత్యం నెరవేరుస్తా ఉన్నాడు. మన పక్కన నిల్చుండేటువంటి మన పహల్గాములో జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ జరిగినప్పుడు ఓకే నిమిషం రామకృష్ణారెడ్డి గారు అలాగే ఉండండి. వాస్తవానికి మరి ఈ 30 రోజుల జైలు ఏంటి, దీంట్లో మరి రాజకీయ భవిష్యత్తులో కూడా అలాంటి పరిస్థితి ఏర్పడే మనకు మద్దతు ఇచ్చేటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. ఓకే సార్, అట్నే ఉండండి, లైన్లో ఉండండి ప్లీజ్. ఒకసారి మరి న్యాయవాది ఎర్రం రాజిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. 30 రోజుల కంటే ఎక్కువ అంటే వాస్తవానికి జైలుకు వెళ్ళడం అనే దాంట్లో రాజకీయ నాయకులు మరి ప్రజా ఉద్యమాలు చేసిన క్రమంలో కావచ్చు, జైలుకి వెళ్ళడం అనేది ఒక క్వాలిఫికేషన్గా తయారైంది. ఈ నేపథ్యంలో ఈ 30 రోజుల కన్నా ఎక్కువ జైల్లో ఉన్న వాళ్ళు మంత్రి పదవి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవికి అర్హులు కాదు. ఆ బిల్లు తీసుకురావడానికి ఇప్పుడు బీజేపీ ప్రయత్నిస్తోంది.